గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇక ఓపెన్ అయిపోతుంది. ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల నుంచి నాయకుల్ని, ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్షమైన ఏకైక ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను మాత్రమే తీసుకుంటున్నాం, మేము ఎవరిని అడగడం లేదు అని చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఇక వలవేసే కార్యక్రమానికి వైసీపీ మాత్రమే కాదు, ఏ పార్టీ నుంచి అయినా వచ్చే వాళ్ళందరినీ తీసుకోవడమే మన పని అన్నట్టుగా కార్యాచరణ స్టార్ట్ చేసినట్టు కనపడుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరికీ 80% ఓటర్లు మనవాళ్లే ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వారు వచ్చినా మనం తీసేసుకుందాం, భవిష్యత్తులో కనుచూపు మేరలో ఇంకొకరు అధికారంలోకి వచ్చే అవకాశం ఇవ్వకూడదు, మనమే అధికారంలో ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి, సింగపూర్ తరహాలో నిరాఘాటంగా మన అధికారం చలాయించాలంటే ఏం చేయాలి, అభివృద్ధితోనే చలాయిస్తాం, మనం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే రాజకీయంగా కూడా ఓటర్లు అందరినీ మన వైపే ఉంచుకోవాలి. వేరే పార్టీలు ఒక పదం వాడారు, ఆయన ప్రతిపక్షం నామమాత్రం అయిపోవాలి అనే పదం కూడా వాడారు. ఇది ఎలా సాధ్యం? అభివృద్ధితోనే సాధ్యమా, లేక తెలంగాణ ఫార్ములాను కూడా ఉపయోగిస్తారా, కేసీఆర్ ఫార్ములాను కూడా చంద్రబాబు నాయుడు ఉపయోగించబోతున్నారా? ఇదే ఇవాళ డిబేట్ నెంబర్ 1. రైట్, ఈ డిబేట్లో కటారి శ్రీనివాసరావు గారు లోక్సత్తా నాయకులు, అలాగే ముళ్ళపూడి రేణుక్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో తెలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. రామకోటే గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వైజాగ్ నుంచి మనకి లైవ్లోకి వస్తారు. ముందుగా శ్రీనివాసరావు గారు, మనం మాత్రమే ఉండాలి, ఎలా ఉంది స్లోగన్? మనం మాత్రమే ఉండాలి, స్పష్టంగా ఇదే అన్నారు, మనమే ఉండాలి. నేను అందుకని టాపిక్ టైటిల్ కూడా అదే పెట్టుకున్నాను, మనం మాత్రమే ఉండాలి. దీన్ని మరి ఎలా వర్ణించాలో తెలియట్లేదు, అంటే అంత అద్భుతంగా ఉంది. ప్లీజ్. అధికారాన్ని నిలబెట్టుకోవటమే పరమావధిగా, అధికారాన్ని అది కూడా మీరు అన్నట్టు దశాబ్దాల పాటు మన మహర్దశే కొనసాగాలి. దానికి ఏం చేయాలి అంటే ప్రజల జీవితాలు, మనం రాజకీయాన్ని ఎలా అనుకుంటాం అంటే మన పోటీ వాళ్ళం ప్రజల జీవితాలు బాగుపడటానికి ఏం చేయాలి, దాని ద్వారా అధికారం వస్తుందా లేకపోతే అధికారాన్ని నిలబెట్టుకుంటామా, అది సెకండరీ. అధికారం నిలబడాలంటే ఏం చేయాలి? ప్రతిపక్ష సభ్యుల్ని తీసేసుకోవాలా, ప్రజల్ని మభ్యపెట్టే పథకాలు పెట్టాలా, లేకపోతే మీ ఇందాక అన్నట్టు 80% ఓట్లు మన వైపు ఉండేలాగా చూసుకోవాలా? ఈ అంటే ఈ ధోరణి విపరీతంగా ప్రబలుతోంది. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది కదా. కాదు మీరు అన్నట్టు చంద్రబాబు గారు బాగా ఓపెన్గా, ఇక ఇందులో గుజరాటే ఉంది, రహస్యమే ఉంది అన్నట్టుగా ఓపెన్గా వచ్చిన వాళ్ళందరినీ తీసేసుకుని, అంటే ప్రాతిపదిక ఏంటన్నది అసలు ఒకటి. అంటే మామూలుగా మనం చూసేది ఎవరిని వచ్చి చేరితే మన దగ్గరికి వచ్చినోడు మంచోడు, రానోడు చెడ్డోడు. ఇప్పుడు రాని వాళ్ళని కూడా ముందే ఎవరు వస్తే వాళ్ళని తీసేసుకుందాం అంటే అందరికీ సర్టిఫై చేసేస్తున్నారా? రేపు పొద్దున జగన్ గారు కూడా వస్తే తీసేసుకుంటారా? ఊరికే మళ్ళా మాట, మరి అంతేగా అంటే వస్తే తీసేసుకుంటారా అంటే లేదు, వైకాపాలో ఉన్న అదే చెప్పేస్తే ఇంకా ఓపెన్ అయిపోయిన తర్వాత ఓపెన్ గా ఉండటం మంచిది కదా ఆ కోణంలో. అలాగే ఇవాళ వైకాపా నుంచే కొద్దిమంది వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ నుంచి కూడా మనకి రావాలనుకొని కాంగ్రెస్ గురించి మాట్లాడటం, ఈ ధోరణి రాజకీయాలు. అంటే ఒక పక్క తెలుగుదేశం అదే సమస్యని ఇవాళ తెలంగాణలో ఫేస్ చేస్తాం, మళ్ళీ ఇదే పని మనం అక్కడ చేయటం, దీన్ని మళ్ళీ మనం అధికారికంగా మాట్లాడుకోవటం. అంటే ఏ ధోరణికి మనం ఓపెన్ చేస్తా ఉన్నాం? బాధ్యత గల పదవిలో ఉన్నవాళ్ళు 5 ఏళ్ళు మీరు చూడండి, చర్చలో రాబోయే ఎన్నికల్లో మనం మళ్ళా రావటానికి ఏం చేయాలి? ఇందులో ఎక్కడ అసలు వారి మొత్తం ప్రసంగం మీరు చూడండి. నేను ఇవాళ పత్రికలు అన్నింటిలో చూశాను. ఇవాళ ప్రజలు ఇక్కడ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటి, లేదా వ్యవసాయమా మరొకటి, ఇది కాదు. 3 అంశాలు వారు మాట్లాడింది. ఆ 3 చుట్టూతే అధికారం మనకి శాశ్వతం కావాలి, దానికి అవినీతి లేని పాలన, అభివృద్ధి, మూడవది సంక్షేమ ఫలాలని, ఇది పాలనకి సంబంధించి ఇక అందరినీ లాక్కోవడం. దీనిలో దేని వల్ల ప్రజల జీవితాలు బాగుపడుతున్నాయి? బాగుపడటానికి శాశ్వతంగా బాగుపడే ఇప్పుడు 6 లక్షల ఇల్లు కడతా ఉన్నారు ఆయన. 6 లక్షలతో ప్రజలకి శాశ్వతంగా స్థిర నివాసం అందరికీ వచ్చేస్తుందా? లేదు, మిగతా సమస్యలు ఏమున్నాయి? ఇవన్నీ మనం 10-20 ఏళ్ళ నుంచి మన పార్టీ 20 ఏళ్ళు పైగా అధికారంలో ఉంది. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఇప్పటికీ ఏమీ చేయలేకపోయాం. లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దీన్ని ఎలా చేద్దాం? తర్వాత అధికారం వస్తో రాదు, చేయాలంటే అధికారంలో ఉండాలి, తర్వాత అధికారంలో ఉండాలంటే మరి పని చేయాలి, అది తర్వాత వస్తో రాదు, వీలైనంత వరకు ఇప్పుడే చేద్దాం. ఈ కోణం లేదు, ప్రజలకు ఆప్షన్ లేకుండా చేయాలనేది. ఇప్పుడు ప్రజలకు ఆప్షన్ లేకుండా చేయడం ద్వారా చేయాలనుకుంటున్నారేమో నాకు తెలియదు.
అదే కదా మరి, అంతే కదా. ఇప్పుడు దాని అర్థం 80% మన వైపే ఉండాలి అంటే దాని అర్థం ఆప్షన్ లేకుండా చేయడం కదా. ప్రజలు కూడా దీన్ని గమనిస్తూ ఉంటారు. అంటే మనం రాజకీయాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తా ఉన్నాం, మనతో పాటు అసలు ప్రతిపక్షాలను భూస్థాపితం చేసేయాలి, నామమాత్రంగా ఇంక మరి ఆ మాట కూడా అనకపోతే బాగుంటుంది అన్న ఉద్దేశం తప్ప అసలు లేకపోతే ప్రతిపక్షం ఉండకూడదు. డౌట్ నామమాత్రం అంటే దాని అర్థం అదే. ఏమి లేదు. అంటే ఇప్పుడు ఎట్లా మీరు అన్నారు కానీ ఎట్లాగో జగన్ రాడు కాబట్టి జగన్ ఒక్కడు ఉండని, మిగతా వాళ్ళందరూ తీసేసుకుందాం, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వాళ్ళందరూ తీసేసుకుందాం, ఉంటే సోనియా గాంధీ వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఉంటారు కదా, ఈ రకంగా ఉంది. రేణుక గారు ఏంటి అని మీ స్ట్రాటజీ ఏంటి? అసలు ముందుగా వీరు చాలా దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని నాకు చాలా బాధగా ఉంది. మేమందరం అంటే చాలా ఇంటలెక్చువల్ కూడా దీన్ని రాంగ్ గా పర్సీవ్ చేసుకున్నారు అన్నటువంటి బాధ ముందుగా. ఎందుకంటే వారు 80% మన వైపే ఉండాలి అన్న వరకే మీరు అర్థం చేసుకున్నారు. ఉండేలా పని చేయాలి అన్నది వారు చెప్పిన భావం. అంటే 80% ప్రజలు మన వైపే ఉండే విధంగా మన యొక్క పరిపాలన ఉండాలి. ప్రజా సేవకులు మీరంతా, ప్రజా ప్రతినిధులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఆ విధంగా చేస్తే ఇప్పటికే కాదు ఎప్పటికీ మనం 80% మంది మన వైపే ఉండేలాగా మీ అందరూ పనితీరుని మెరుగుపరచుకోండి అని చెప్పే దాంట్లో భాగంగా చెప్పినటువంటి విషయం. రెండవది మీరే చెప్పండి. తెలుగుదేశం మీరేమన్నారంటే ఇంటలెక్చువల్స్ మీరు అందరూ రాంగ్ పర్సెప్షన్ తీసుకున్నారు అంటున్నారు కదా. ఆ ఇంటర్నల్గా జరిగిన దాన్ని ఈనాడులో వచ్చిందే చదువుతాను నేను, వేరే చదవను, వేరే పేపర్ చదవను, నేను ఈనాడే చదువుతా. రాష్ట్రంలో ఏ ముఖ్య నాయకుడు మన పార్టీలోకి వచ్చినా చేర్చుకుందాం. వైకాపా అనే కాదు, కాంగ్రెస్లోనూ ముఖ్య నాయకులు ఉన్నారు. అంటే చూడండి, ప్లీజ్ లిసన్, వారిని చేర్చుకుందాం. శాసనమండలి స్థానాల సంఖ్య భారీగా పెరగబోతోంది. అన్ని రకాల పదవులు కలిపి రాష్ట్ర స్థాయిలో 400 నుంచి 500 దాకా ఉంటాయి. ఎంతమంది వచ్చినా వారు ఎవరి అవకాశాలకు గండిపడదు. ఇది కదా ఎజెండా. అంటే ఎజెండా అది కాదు, దాంట్లో భాగంగా ఎవరైనా మీరు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారేమో కొత్తగా రావటం మూలంగా మన పరిస్థితి ఏంటి అనేటువంటిది వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ మన ముందు ఒక భారీ లక్ష్యం ఉంది. ఇప్పుడు ఇవాళ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక పరిస్థితి ఏంటంటే ఒక ప్రీటర్మ్ బేబీ లాంటిది. ఆ ప్రీటర్మ్ బేబీని మనం రాగానే మామూలుగా మిగతా వాళ్ళతో కలిపేయం. వాళ్ళకి ఆ టైం, వాళ్ళ టర్మ్ వచ్చే టైం వరకు కూడా వాళ్ళకి ఏదైతే ఉండాలో అవన్నీ చేస్తాం. అదేవిధంగా ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో విభజన జరిగిన తర్వాత ఒక 3 లక్షలు పెట్టుకున్నాం. పదే మేము ప్రస్తావించేది ఏంటంటే 2023 నాటికి 3 అగ్రస్థాయి రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలి. 2029 నాటికి అగ్రభాగాన ఉండాలి. 2050 నాటికి ప్రపంచంలోనే ఒక హ్యాపెనింగ్ స్టేట్ గా మన ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళాలి అనేది ఒక లక్ష్యం. లక్ష్యం you should always dream big and only if you can dream then you will be able to achieve. మన డ్రీమ్ నే తక్కువగా పెట్టుకొని పేదవాళ్ళగా కలలు గంటల్లో కూడా ఎందుకు పేదరికం అవసరం లేదు. అయితే ఒక లక్ష్యాన్ని మనం లేదు, ఒక ఏదైతే ఒక బృహత్తరమైన లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం యొక్క సాధనకి కావాల్సినటువంటి మన మార్గం కూడా ఉన్నతమైనదిగా ఉండాలి. ఏది అది ఉన్నతంగా ఉండాలి, మనం సాధించాలంటే 2050 వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెసే, కానీ గవర్నమెంట్ మారిన ప్రతిసారి కూడా వాళ్ళ యొక్క ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. కొద్దిమందికి స్కామ్స్ ప్రయారిటీ అవుతాయి, కొద్దిమందికి స్కీమ్స్ ప్రయారిటీ అవుతాయి. ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనకి వెల్ఫేర్ డెవలప్మెంట్, మనం ఏదైతే నవ్యాంధ్రప్రదేశ్, అక్షరాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్ ఇవన్నీ అనుకుంటున్నామో ఇవన్నీ జరగాలి అని అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో. దానికి ఒకటి పెట్టుకుంది ఏంటంటే మనకు ఒక మోడల్ కనిపిస్తుంది. మనం ప్రతిసారి కూడా ఎక్కడ ప్రపంచంలో ఏది ఒక సక్సెస్ స్టోరీ ఉన్నా మనం పాటించడంలో తప్పులేదు, దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, తప్పులేదు. అందుకు మనం ఇవాళ సింగపూర్లో అక్కడ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఉంది, పీపుల్స్ యాక్షన్ పార్టీ ఉంది. ఆ పిఏపీ వాళ్ళు ఎప్పుడు ఇండిపెండెంట్ సింగపూర్గా అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే పార్టీ, వన్ సైడ్ పార్టీ ఉంది. ఇక్కడే కాదు, అమెరికాలో కానీ జర్మనీలో కానీ కొన్ని మేయర్ స్థానాలు, అంటే శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ప్లేసెస్లో కూడా, బవేరియా లాంటి ప్లేసెస్ జర్మనీలో కూడా వన్ సైడెడ్గా, అంటే లాస్ట్ 50 years కూడా ఒకే పార్టీకి, డెమోక్రటిక్ పార్టీనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరుగా చూస్తున్నాం. అయితే అలా ఉండటం మూలంగా కొన్ని లాభాలు ఉన్నాయి. అది పార్టీకి కాదు లాభం, ప్రజలకి లాభం. ప్రజలు ఇవాళ ఏం కోరుకుంటున్నారు? ఎన్నికలు కోరుకుంటున్నారు, అభివృద్ధి సంక్షేమం కోరుకుంటున్నారు. అది కావాలి అంటే చంద్రబాబు గారి లక్ష్యం ఇది. కాబట్టి మీరు రాంగ్ గా పర్సీవ్ చేయొద్దు. ఇట్స్ వెరీ గుడ్. మాకు అలా అర్థమైంది, మీరు వివరిస్తారనే కదా మిమ్మల్ని. రవి గారు మీకేమనిపిస్తుంది? మనం మాత్రమే ఉండాలి, మా కళ్ళతో చూడమంటున్నా. మనం రేణుక గారి కళ్ళతో, చంద్రబాబు నాయుడు గారి కళ్ళతో, తెలుగుదేశం పార్టీ కళ్ళతో చూద్దాం. మనం మాత్రమే ఉండాలి, ప్రతిపక్షం నామమాత్రంగా ఉండాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఎవరు వచ్చినా తీసుకుందాం. చాలా ముఖ్య నాయకులు ఉన్నారంట, పేరు చెప్పలేదు కానీ. ఇప్పుడు మనం మాత్రమే ఉండాలంటే ఇంకెవరు ఉండకూడదని, అదే కదా, ఇంకొక భాషలో హాఫ్ గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్. దీంట్లో ఉన్నది ఆతృత, ఆధిక్యత, అభద్రత అనేది మనకు స్పష్టంగా అర్థం. అభద్రత కూడా ఉందా? అభద్రత ఉంది. అంటే వారు అంటున్నారు కదా ఇన్సెక్యూరిటీ, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళ వల్ల పార్టీలో ఉన్న వాళ్ళు
ఇన్సెక్యూరిటీ పదవుల అవుతున్నారేమో అని. ఇప్పుడు అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మధ్యంతరమైనటువంటి సమీక్ష భరోసా లాంటిది కల్పించదలుచుకున్నారు. మొదటిది ఈసారి శాసనసభల్లో కాస్త నిలదొక్కున్నాం, జగన్ బాగానే వాళ్ళను పాజికల్ వమ్ము చేశాం కాబట్టి ఆ విషయం చెప్పాలి. ఈ సమయంలో అందరినీ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇంతమంది వస్తే మాకు పదవులు ఏమవుతాయని మీరు ఆందోళన పడకండి, 400 పదవులు వస్తున్నాయి. ఇక మూడవది మనం ఉండాలి. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జ్యోతిబాసులాగా 25 ఏళ్ళు ఉండాలి, జ్యోతిబాసులాగా 25 ఏళ్ళు ఉండాలనే చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్తుండేవాళ్ళు. అది మొత్తానికి 9 ఏళ్ళకి అట్లా అటు ఇటుగా ముగిసిపోయింది. మనం అసలు తెలుగుదేశం ఎందుకు పుట్టింది? కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనా అది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని, అప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులు అంతకుముందు ఒకప్పుడు ఉన్నారు, కొంత దెబ్బతిన్నారు. తెలుగుదేశం రావడమే అసలు కాంగ్రెస్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టడానికి కొట్టింది కూడా. చాలా కాలం కేంద్ర స్థాయిలో కూడా అయింది. ఆ తర్వాత దేశ రాజకీయాలు మారిపోయాయి. అందువల్ల భారత ప్రజాస్వామ్యం చాలా శక్తివంతమైంది, ఇది నిర్జీవమైంది కాదు. చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటే మనకేం అభ్యంతరం లేదు, కానీ అది ఈ దేశంలో సాధ్యమయ్యే విషయం కాదు. బహుళ పార్టీల వ్యవస్థ తెలంగాణలో మొదటిసారి రాష్ట్రంలో వచ్చింది. ఇప్పుడు 20 మాసాలు మాత్రమే గడిచింది. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ మళ్ళీ రెండోసారి గెలవచ్చు, కానీ మొదలే కదా ఇది. వాళ్ళు ఆరంభంలో ఉన్నారు. 60 ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది. మీరు రెండింటిని కూడా పోల్చకూడదు. ఉద్యమ నాయకుడిగా ఉన్నాయనే ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, అది కూడా రకరకాల పరిణామాల తర్వాత. అందుకని ఇక్కడ వీళ్ళకి మొదటే ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విభజిత రాష్ట్రం అయినా సరే అనేక డక్కాముక్కీలు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, కమ్యూనిస్టులు అనేకం చూస్తున్నారు. నేను అనుకోవటం ఇది ఏకపార్టీ వ్యవస్థ అనేది ఇంకోసారి గెలవకపోవడం అది సమస్య కాదు. ఏకపార్టీ వ్యవస్థ వైపు నడవదు. ఇంకొక మాట కూడా ఉండొచ్చు, వారు సింగపూర్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అందుకే బాబు గారు సింగపూర్కి ఎక్కువగా తిరుగుతుంటే మనం చాలా చిన్న రాష్ట్రం, అది సిటీ స్టేట్ లాంటిది, అది ఆంధ్రప్రదేశ్కో లేకపోతే ఇంకొక రాష్ట్రానికో వర్తించేది కాదు. అక్కడి నుంచి వ్యాపార దక్షత నేర్చుకుందామని. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఈ కార్పొరేట్ తరహాలో పోల్ మేనేజ్మెంటు, పార్టీ మేనేజ్మెంటు, గవర్నమెంట్ మేనేజ్మెంటు, మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ అయిపోయి మనం మేనేజ్ చేయగలిగితే మనం మాత్రమే ఉండటం సాధ్యం అనే ఒక కొలిక్కి ఇది వస్తున్నట్టుగా ఉంది. తెలియదు మరి గౌతమ్ రెడ్డి గారు, ఇది రాజ్యాంగం అందరి ఒపీనియన్స్ ని, అందరి అధ్యయనాన్ని ఎన్లైట్ చేయాల్సింది మీరే కదా, నాకు అన్నారు కదా, చూద్దాం. రైట్, గౌతమ్ రెడ్డి గారు, ఈ తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ నిన్న ఇదేదో ఆషామాషిగా మాట్లాడుకున్న మాటలు కాదు. ప్రజాప్రతినిధులను అందరినీ కూర్చోబెట్టి ఆయన తన స్ట్రాటజీ ఏంటని చెప్పారు. 80% ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ మన వైపే ఉండాలన్నారు. ప్రతిపక్షాలు నామమాత్రంగానే ఉండాలి ఇక అన్నారు. ముఖ్య నాయకులు అందరినీ తీసేసుకుందాం, వీలైతే గౌతమ్ రెడ్డి వస్తాడేమో అడగండి అన్నట్టు కూడా ఉంది వ్యవహారం. ఎవరికి వీలైతే చెప్పండి సార్. ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన రెండో పెద్ద స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఒకటి, విజయవాడ నగరంలో కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కలిసి కూర్చున్న సమయంలో డైరెక్ట్గానే మా కార్యకర్తలు ఎవరిని కూడా మీరు అభ్యంతరం పెట్టకండి, మొత్తం కార్యకర్తల జోలికి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళని చూసి చూడనట్టుగా పోవాలని డైరెక్ట్గా చెప్పారు. ఇవాళ వచ్చేప్పటికీ ఎంటైర్ ప్రయాణికం మొత్తం కూడా మన పక్కన ఉండాలి అనేటువంటిది. కానీ దీంట్లో రైట్ యాంగిల్లో తీసుకుంటే ఏ పార్టీ వాళ్ళైనా కానీ కష్టపడాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి అనేటువంటి ధోరణి కనుక ఆయన చెప్పినట్లయితే అదొక రకంగా ఉంటుంది. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు వచ్చినట్టు ఏది సార్? లెఫ్ట్ యాంగిల్ అయితే అన్న, రైట్ యాంగిల్ ఓకే, లెఫ్ట్ యాంగిల్ అయితే రాంగ్ యాంగిల్ ఇక్కడ అదే చెప్తున్నాను. రాంగ్ యాంగిల్లో ఏ రకంగా ఉందంటే ఆయన తీసుకునేటువంటిదో ఎదుట ఉండేటువంటి పార్టీలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయాలనేటువంటిదే దురుద్దేశంతో బిగిన్ అయ్యాడు. ఆ బిగిన్ అయినటువంటి దానిలో ఎథిక్స్ అనేటువంటిది మర్చిపోవడం అనేది జరిగింది. దానిలో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వాళ్ళని తీసుకోవచ్చు అనేటువంటి దాంట్లో నేను చాలా సత్యసంధుడిని, నేను చాలా అందరికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఆయనకే చెప్పేసుకుంటాడు, నేనే ముఖ్యమంత్రిని, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకే ఇది ఉంది, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం అనమాట. కానీ దీనిలో కూడా నేను చెప్పేటువంటిది ఆయనకి నిజమైనటువంటి ఎథిక్సే కనుక ఉంటే ఏ పార్టీలోంచి వచ్చారో ఆ పార్టీకి రిజైన్ చేయమనండి, ఏ పార్టీలో అయితే ఏ పోస్టులు అయితే గెలిచారో వాటికి రిజైన్ చేసి రమ్మని చెప్పాలా. అది ఎథిక్స్కి సంబంధించినటువంటిది.
మా బోటోళ్ళం కూడా ఇతర పార్టీలోంచి వచ్చాం, రిజైన్ చేసాం, ఇంకోళ్ళ నుంచో గెలిపెచ్చాం అనేటువంటిది కూడా చెప్తున్నాం. అందుకనే చెప్తున్నాం, ఇదే కాదు ఏ ఒక్కళ్ళైనా ఏ పార్టీలో అయినా ఎవరు తీసుకున్నా కానీ కూడా అది ఉంటేనట్లయితే ప్రజాస్వామ్య విలువలు కాపాడినటువంటి వాళ్ళు అవుతారు. కానీ చెప్పేదోటి చేసేదోటి, చెప్పే శ్రీరంగనాథులు అనేటువంటిది కనపడతా ఉంది, కానీ చేసే మాట అన్ని పనులు కూడా చెడ్డ మాటలు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇవాళ తీసుకునేటువంటి దానిలో వాళ్ళు పేదవాడికి రైతు రుణమాఫీ అన్నారు, చెల్లించమనండి, డోక్రా వాళ్ళు చెల్లించమనండి. అలా కాకుండా ఇసుకలో డైరెక్ట్గా యలమల రామకృష్ణ గారు వేల కోట్ల రూపాయలు అన్యాయం జరిగిపోయింది, దోచుకున్నారనేటువంటిది చెప్పున్నాం. మనం ఈటీవీ హెచ్ఎం టీవీలోనే మనం మాట్లాడటం కూడా జరిగింది. అదే పద్ధతిలో ఏ మట్టిని దోచుకున్నారు, నీళ్లను తాగేస్తున్నారు అనేటువంటి చెప్పాం. ఈ కార్యక్రమాలు కనుక ఆయన చేసుకుంటూ పోయినట్లయితే ఆయన జరిగేటువంటిది 80% మనుషులు ఏ రకంగా వస్తారు, హత్యలు చేస్తున్నారు, ఇతర పార్టీల నుంచి లాక్కుంటున్నారు, స్కాములు చేస్తున్నారు, స్కీములు లేవు, ఓన్లీ స్కామ్స్ మాత్రమే ఉన్నాయి. ఆ పద్ధతిలో గనక కొనసాగించి ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేయాలి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనేటువంటి మాత్రం చేస్తారు. ఒక్క నిమిషం రామకోటే గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీ అయినా సుదీర్ఘకాలం తానే అధికారంలో ఉండాలి, లేకపోతే తానే ప్రజల్లో ఉండాలి, మిగతా పార్టీలను దరిదాపులో కూడా రానివ్వకూడదు అని అనుకోవడంలో తప్పలేదు. ఏ పార్టీ అని టీడీపీ అనుకోవచ్చు, వైసీపీ అనుకోవచ్చు, కాంగ్రెస్ అనుకోవచ్చు, బీజేపీ అనుకోవచ్చు, అనుకోవడం తప్పలేదు. కానీ ఇక్కడ అనుకుంటున్న తీరు ఎలా ఉంది, అట్లా అనుకుంటూ అలా ఉండడానికి ఎంచుకుంటున్న మార్గం ఏంటనే దాని మీదనే చర్చ. ఇప్పుడు ఆయన చెప్పారు రైట్ యాంగిల్ చెప్పారు, రాంగ్ యాంగిల్ చెప్పారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు రైట్ యాంగిల్లో అనుకుంటే ఓకే మనం స్వాగతించవచ్చు, కానీ రాంగ్ యాంగిల్లో వెళ్తున్నాడు అనేది ఆయన ఆరోపణ. మీకేమనిపిస్తుంది? ఇలా సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలి, మనం 80% మంది ఓటర్లు మన వైపే ఉండాలి, ప్రతిపక్షాలు నామమాత్రంగా ఉండాలి అనే చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని అనలైజ్ చేయమంటే మీరు ఎలా అనలైజ్ చేస్తారు? బీజేపీ రాకూడదు. రైట్ యాంగిల్ ఏంటంటే గౌతమ్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానాన్ని కనుక మాట్లాడితే ఏంటంటే, మంచి కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాలను దోచుకుని 80% ప్రజలు మనతో ఉండటం రైట్ యాంగిల్. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లోనే నేను రైట్ యాంగిల్ చెప్తున్నాను. లెఫ్ట్ యాంగిల్ ఏంటంటే, మనకి జ్యోతి బసు గారు లాగా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు మనకి పశ్చిమ బెంగాల్లో లాగా ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి కాదు. కారణం ఏంటంటే వివిధ రకాలైన యొక్క ప్రజల యొక్క ఆలోచన మేరకే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే ప్రజలకు కనుక సంక్షేమ పథకాలని ప్రాపర్గా అందించాలి అంటే కనుక కొత్త తరం రావాలి, కొత్త ఆలోచన రావాలి, కొత్త విధానం రావాలి. అంటే రైట్ లెఫ్ట్ రెండు చెప్తున్నాను. కారణం ఏంటంటే యు మేడ్ ఇట్ ఈస్ రైట్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్. అందువల్ల దీంట్లో మనం కనుక ప్రాపర్గా కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి నాయకుడు, మంచి ఆలోచన సరళి ఉంది. రాష్ట్రంలో జల దీని గురించి బాగా ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ, కానీ ఇదే సమయంలో వివిధ పార్టీల నుంచి వచ్చేటువంటి వాడిని ఆహ్వానించే విధానం ఏంటంటే, వాళ్ళు గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాడిని కనుక మనం రిజైన్ చేయించి తీసుకోవడం అనేది ఉత్తమ విధానం. కానీ పాలిటిక్స్లో ఏంటంటే ఇది విపరీతమైన ఖర్చుతో కూడుకున్న విధానంగా తయారైంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఎందుకంటే వెంకటకృష్ణ సామాన్యులు కాదు, ఉన్నట్టుండి ఒక క్వశ్చన్ వేస్తారు, మీరు ఎందుకు అక్కడ మిగతా వాళ్ళందరూ మీ దగ్గర కూడా వస్తున్నారు కదా అని అంటారు. ఎందుకంటే ఆ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ వాటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఉండేటువంటి వాళ్ళు గెలుస్తారు. వాళ్ళకి కనుక ప్రాపర్గా కనుక అధికారం కనుక లేకపోతే అటు నుంచి ఇటు అటు దూకుతూ ఉంటారు. అది నేను నిన్న వేరే చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు కూడా జరిగింది. 9 మంది వెళ్ళిపోయారంటే 9 కాదు 39 మంది వెళ్ళినా ప్రజల ఆలోచన రేపు పొద్దున ఎలా ఉంటుందంటే, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో అపోజిషన్ పార్టీస్ని గెలిపించే అవకాశం చాలాసార్లు ఉంటుంది. 2-2 పార్లమెంటు సభ్యులతో మేము రాజ్యసభ పార్లమెంట్లో 2 పార్లమెంట్ సభ్యులతో లోక్సభలో ఉన్నాం. ఇవాళ 282 మంది వచ్చారంటే ఏంటంటే ప్రజలు ఉత్సాహంతో గెలిపించబట్టే వచ్చాం. అందువల్ల ఏంటంటే మన పట్ల ప్రజలు రావాలంటే మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి ఆలోచన ఉండాలి, సంస్కరణ ఉండాలి, అభివృద్ధి పదంలో ఆలోచన ఉండాలి, ఈ కార్యక్రమాలన్నింటిలో ముందు ఉండాలి. అంతేగాని ఊరినే నాయకులను తీసుకుంటే ఏముంది, నాయకులను తీసుకుంటే మనం తెలంగాణలో మనమే అన్నాం, నాయకులను తీసుకోకుండా ప్రజల్ని మన వైపు తిప్పుకోవాలంటే సంస్కరణ కార్యక్రమాలు మంచిగా చేసుకెళ్తే బాగుంటుందని నాకు. ఈ లిస్టులో బీజేపీ కూడా ఉందా అని, ప్రతిపక్షాలు నామమాత్రం అవ్వాలి అన్న దీంట్లో ఆ జాబితాలో నో నీడ్ టు వర్రీ ఫర్ దట్ అండి. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే మోడీ గారి యొక్క ఆలోచన సరళి కనుక మీరు కనుక పరిపూర్ణంగా చూస్తే ఈ దేశంలో పేదరికం పోవాలి, ప్రజలందరూ బాగుండాలి, ఇంత అత్యంత ప్రజాస్వామ్య దేశం, మనం దేశాలు విదేశాలు అన్నీ తిరుగుతున్నాం, దేశ అభివృద్ధి కోసం చేస్తున్నాం. ఈ చేసే కార్యక్రమంలో ప్రజలు మెచ్చారనుకోండి, ఇప్పుడు ఈ రేపొద్దున ఆయన కనుక నామమాత్రం అన్నా లేకపోతే ఏ మాత్రం అన్నా కూడా రెండో పార్టీ కింద భారతీయ జనతా పార్టీ కనుక ఉంటే కనుక రేపొద్దున ఇదే క్రమంలో ఉంటే మా
మాకు కావాల్సింది ఏంటి, మాకు భారతదేశంలో మనకి ఒక 10 సంవత్సరాలు సుస్థిరంగా ఉంటామనే ఆశ కలగటం. ఎందుకంటే ప్రజాసేవ చేద్దాం అనే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ముందుకుంటానికి తప్పులేదు. ఈ ఉండే క్రమంలో ఏంటంటే సక్రమమైన మార్గంలో కనుక ఉంటే సంతోషం, లేని పక్షంలో మాకు 5 సంవత్సరాలు ఇచ్చినా కూడా మేము వీఆర్ నాట్ గోయింగ్ టు బాదర్ ఫర్ దట్. కారణం ఏంటంటే ప్రజలు యాక్సెప్ట్ చేయనప్పుడు, ఎందుకంటే వాజ్పేయి గారు చేసిన సంస్కరణలు ఎవరు చేయలేదు. కానీ పివి నరసింహారావు గారి తర్వాత వాజ్పేయి గారు చేసిన కార్యక్రమాలు ఏంటంటే ఒకసారి పివి నరసింహారావు గారు పిలిచి చెప్పారు. మీరు కూడా వరంగల్ వారు కాబట్టి చాలా క్లియర్గా మీకు చెప్పాలి. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా అయిపోయిన తర్వాత ఒకసారి వాజ్పేయి గారిని పిలిస్తే వాజ్పేయి గారు ఒక కారులో రాత్రిపూట పివి నరసింహారావు గారు ఇంటికి వెళ్ళారు. కారణం ఏంటంటే అంత పెద్ద ఆయన నా ఇంటికి రావడం, నేను ఆయన దగ్గరికి వెళ్తాను వెళ్ళారు. వెళ్తే ఒకే ఒక విషయం చెప్పారు, వాజ్పేయిజీ ఇండియాకి ఈ రోడ్లు కార్యక్రమాలు కనుక మీరు కనుక ఎంతో 30 సంవత్సరాల నుంచి మీరు పార్లమెంట్లో కొన్ని వేల క్వశ్చన్స్ వేశారు. ఆ బుక్ కూడా ఉంది నా దగ్గర. ఇన్ని వేల క్వశ్చన్స్ వేశారు. ఈ క్వశ్చన్స్ ప్రకారం మీరు కనుక ఈ దేశంలో సంస్కరణలు స్టార్ట్ చేశాం. విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకు ఉన్న రోడ్డుని ఫస్ట్ టైంగా చేసి పివి నరసింహారావు చూపించారు. వాస్తవంగా ఈ సంస్కరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం, దీన్ని ఆపకూడదని అంటే అయ్యో బలివారు నా కోరిక ఏదండి అని చెప్పి భారతదేశంలో స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అందుకని కాంగ్రెస్ లేదా బీజేపీ కాదు, ప్రజల యొక్క ఆలోచన మేరకు సంస్కరణ తీసుకెళ్ళాలి. అంత చేసినటువంటి వాజ్పేయి గారే 6.5 సంవత్సరాలు చేసిన తర్వాత ఏం చేశారు, ప్రజలు ఒక చిన్న మాన్సూన్స్ ప్రాపర్గా రాకపోవడం వల్ల ప్రజలంతా తీసి పక్కన పెట్టడం జరిగింది. అందువల్ల ఏంటంటే దీంట్లో ఏంటంటే మనం మంచి కార్యక్రమాలు చేసినా కూడా భగవంతుడు కూడా అనుకూలించాలి. ఎప్పుడు ఈ వాతావరణ పద్ధతుల ప్రకారం అన్ని చోట్ల వర్షాలు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ లో ఏంటంటే మనం ఎంత బాగా చేసినా కూడా 5 సంవత్సరాలు అయిన ఇంకా 3 సంవత్సరాలు 2019, 2018 నుంచి మాన్సూన్స్ ప్రాపర్ గా లేవనుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటికి బంగారం కణికిచ్చినా కూడా ఎవరు మనని మనసులో తీసుకోరు. కానీ బాగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. వారికి మనం కితాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా మీరు కితాబ్ ఇస్తానంటే మేము వద్దనలా, మీరు ఇస్తూనే ఉంటారు, వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. మేమే వద్దనట్లా, మీరు కితాబ్ ఇస్తూనే కింద ఏదో తొడపాసం పెట్టినట్టుగా చేస్తున్నారు. మీరు బీజేపీ స్ట్రాటజీ కూడా మాకు అర్థమవుతుంది. పైకి కితాబ్ అంటున్నారు, లేకపోతే కింద నుంచేమో చాప కింద నీరులాగా చేస్తున్నారు. అందుకే ఆయన కూడా స్ట్రాటజీ స్టార్ట్ చేసినట్టున్నారు. బీజేపీ స్టాండ్ పరిపూర్ణంగా ఒకటే ఉంది. మొట్టమొదటి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. దీన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తాం. భారతదేశంలో ఏ పార్టీ అయినా మాతో కలిసి వస్తే కాంగ్రెస్ ముక్త భారత్ మా యొక్క ఆలోచన. దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఎవరు ముందుకు వచ్చినా, కాంగ్రెస్ కాకుండా ఎవరు ముందుకు వచ్చినా దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాం. తప్పకుండా మంచి కార్యక్రమం. ఒక్క నిమిషం రామకోటి గారు, ఇక్కడ రేణుక గారు తప్పలేదు. మనం ఇందాక అనుకున్నట్టుగా 80% కాదండి, 100% పెట్టుకోండి మీ వైపు. ఏం మొహమాటం ఏం లేదు, తప్పేం లేదు, ఒక పార్టీ చేసుకోవచ్చు. కానీ ఏంటి అసలు అంటే అభివృద్ధి, ఇంటింటికి ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక లబ్ధి కలిగి, ప్రతి ఇంట్లోనూ ప్రతి పేదవాడు, పేదరికం లేని సమాజం ఆశయం అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు, అట్లాంటి చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్ ఫ్యాక్టర్. ఆ రైట్లో ఉన్నారా, ఆ లైన్లో ఉన్నారా, లేకపోతే గౌతమ్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఈ లైన్లో ఉన్నారా? గౌతమ్ రెడ్డి గారు మా లక్ష్యం చూస్తేనే భయపడిపోతున్నారు. మేము పెట్టుకున్నటువంటి 80% లక్ష్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒక సుస్థిర ఆంధ్రప్రదేశ్, ఒక ఆనంద ఆంధ్రప్రదేశ్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఉదాహరణకు మీరు ఇవాళ ఆఫీస్ బయటకు వెళ్ళగానే 2 కార్లు ఉంటాయి, ఒకటి ఎల్ బోర్డు పెట్టి ఉంటుంది, ఒకటి మామూలు కారు ఉంటుంది. ఏ కారు ఎక్కుతారు మీరు? మామూలు కారు ఎక్కుతారు. మళ్ళీ ఎల్ బోర్డు పెట్టుకున్నటువంటిది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేర్చుకుంటున్నారు ఇప్పుడు డ్రైవింగ్, రాజకీయాలను ఎలా చేయాలి అని చెప్పి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారికి అన్ని వెహికల్స్ అన్ని టైమ్స్లోనూ రఫ్ రోడ్డు మీద, హిల్లీ టెరైన్ అన్నిటి మీద డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు ఉంది. అటు మంత్రిగా ప్రవేశించారు, ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అనేక ఆటుపోట్లను చూశారు, క్రైసిస్ ని ఫేస్ చేశారు. ఆయన లీడర్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు ఎట్లా అయితే ఒక సేఫ్ డ్రైవింగ్ చేసేటువంటి కార్ ఎక్కాలనుకుంటారో అదే మాదిరిగా ప్రజలు కూడా అది కోరుకుంటున్నారు ఇవాళ. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ప్రజలు అది కోరుకుంటున్నారు, మేము కూడా అది ఇవ్వాలనుకుంటున్నాం. రెండవది, ఇవాళ మనం సింగపూర్లో మనం ఎకానమీని కూడా ఇంతకుముందు చెప్పారు, అక్కడ పీపుల్ మేనేజ్మెంట్ ఏమన్నా ఉందేమో. ఇక్కడ సింగపూర్ ఎక్కడ కూడా కరప్షన్ ఫ్రీ మేనేజ్మెంట్ ఎటువంటి స్కోప్ లేదు. వాళ్ళు అవి కూడా 2 లెఫ్ట్ వింగ్స్ కలిసిన తర్వాత ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి పార్టీలే పెట్టున్నారు. అయితే మనం మోడల్లో థింక్ గ్లోబల్, హైదరాబాద్ అంతా కూడా ఉండదు, అది ఎంత స్మాల్ సిటీ, మనం కూడా మండల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. కానీ ఆంధ్రప్రదేశ్ ఏమో మీకు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా పూర్ పీపుల్, చాలా ఉంటాయి. అందువల్ల దానికి దీనికి పోల్చుకోలేము. ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఒక మంచి మోడల్ అక్కడ ఉంది. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ యాక్ట్ ను వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించారు కాబట్టి అక్కడ చాలా మినిమం రిసోర్సెస్. మీకు సింగపూర్ లో ఎటువంటి ఆదాయ వనరులు అదర్ దాన్ వాళ్ళకి సీ పోర్ట్స్ తప్ప, వాళ్ళకి టూరిజం ని డెవలప్ చేసుకున్నారు తప్ప వాళ్ళకి ఇంకా మిగతా ఎటువంటి వనరులు, చాలా పరిమితమైనటువంటి వనరులు. ఇక్కడ
ఇక్కడ మనకు చూస్తే అపారమైనటువంటి వనరులు, ఈ యొక్క వనరుల్ని మనం ఇప్పటి వరకు అండర్ యూటిలైజ్డ్. మనం ఒకసారి అన్నిటిని వదిలేయండి, వీటన్నిటిని మీ లైన్ అదేనా? మానవ మీ లైన్ అదేనా? డెవలప్మెంట్ ఓరియంటేషన్ తోనే జనాన్ని మరి ఈ మధ్యలో ఈ మాటలు ఎందుకు వచ్చాయి? బోర్డు పెట్టాము. నేనే కాదండి, నేనే కాదు, ఎవరైనా ఐ థింక్ రవి గారు కూడా అప్రిషియేట్ చేస్తారు. అదే కనుక మా లైన్ అభివృద్ధితోనే ప్రజల మనసు గెలుచుకుంటాం అంటే ఎవరు కాదనరు. కానీ మధ్యలో ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఏమో అది ఉంది, ఇంకో పారాగ్రాఫ్ ఇది ఉంది. మళ్ళీ అందరూ చెప్పేటప్పుడు 2-3 రకాలుగా చెప్తాం, అది అర్థం అవ్వాలంటే. టీచరు ఒకటే మార్గంలో చెప్తాం, అందరు పిల్లలకు ఒకటే అర్థం అవుతుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గంలో చెప్పాలి. కాబట్టి అన్ని రకాలుగా చెప్తున్నారు. ఒకళ్ళు డెవలప్మెంట్ చెప్పాలి, వెల్ఫేర్ చెప్పాలి, పొలిటికల్ యాంగిల్ చెప్పాలి. పాలిటిక్స్ చేసే వాళ్ళు పొలిటికల్ గా మనం ఇది ఒక బృహత్తరమైన లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కావాలి, వ్యవస్థ కూడా ఉండాలి. ఈ టీచర్ చెప్పిన దాంట్లో ఏది అర్థమైంది మీకు? మొదటిది అర్థమైందా, రెండోది అర్థమైందా? అర్థమైంది ఏంటంటే సార్ ఇవాళ మేము నేర్చుకునే పరిస్థితిలో ఉన్నామా, లేకపోతే ప్రజలు కూడా నేర్చుకునే పరిస్థితిలో ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఎల్బోర్డ్లో ఉండేటువంటిది ఉన్నామా, లేకపోతే కొట్టుకుని తెచ్చుకుని ఉండేటువంటి కారులు పెట్టుకున్నామా అనేది పక్కన ఉంటే వారే మాట్లాడారు. ఆనంద ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆనంద ఆంధ్రప్రదేశ్ కావాలి, లేదంటే కావాలి అని అంటున్నారు. నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే స్పష్టంగా ఇప్పుడు ఒక మాట ఉందండి, ఆయన మాట నోరు తెరిస్తే ప్రపంచమే, రాష్ట్రం ఉండదు, దేశం ఉండదు, ప్రపంచ స్థాయికి. నాకు అర్థం కాదండి, 175% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో, పేదవాడు కార్మికులు ఎక్కువగా ఉండేటువంటి ఈ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి బిల్డింగ్ అవసరమా అండి? నాకు అర్థం కాదు. మీరు కూడా ఎలక్షన్ అవుతున్నప్పుడే మీ పార్టీ కూడా వాషింగ్టన్ నమూనాను తీసుకొచ్చి రెడీ చేసింది ప్లానింగ్ అంతా. తప్పే ఉంది, అధికారంలోకి వస్తే అలాంటి రాజధాని కడదాం అనుకున్నారు మీరు కూడా. ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఏం చేశారో చెప్తారు. ఏమీ లేదు, అదంతా అభూతి కల్పనే, ఎప్పుడు కూడా లేదు. రెండోది ఒక్క మాట చెప్తానండి, ఈ ప్రపంచ స్థాయి అనేటువంటి దానికి నారాయణ గారు కూడా ఇవాళ టీవీలో నేను ఇందాక చూశానండి. అవును, చెత్త మున్సిపాలిటీస్లోకి సంబంధించిన దాన్ని కూడా ప్రపంచ స్థాయి అనట. అంటే ఇక్కడ ఎంత చెత్త వస్తూ ఉంది, ఒక్కొక్క నగరంలోనే 500 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంటే దానికి ప్రపంచ స్థాయి కావాలంటే ఏమన్నా అర్థం ఉందని నాకు అర్థం కాదు. ఉండేటువంటి ఎంప్లాయీసా 11,000 రూపాయలు, అయ్యా మాకు 11,000 రూపాయలు ఇవ్వమంటే రాజమండ్రిలో యాక్సెప్ట్ చేస్తే కడుపు కోసం భోజనం కోసం 11,000 ఇవ్వమంటేనే ఇవాటి వరకు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం అండి. ఇవాళ ప్రపంచ స్థాయి బిల్డింగ్లు కడతారు, ప్రపంచ స్థాయి వ్యవహారం నడుపుతారు, ప్రపంచంగానే ఉంటారు. కానీ పేదవాడి ఆకలి చూసేటువంటి కేకలు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి వినపట్టలేదండి. దయచేసి ఆ రకంగా ఆలోచిస్తే 170 మంది ఉండేటువంటి రైతాంగం కానీ పేదలు ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని ఆ దిశగా ఆలోచించట్లేదు. అందుకే ప్రజానీకం ఎటువంటి పరిస్థితులైనా వారికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది. 80% వరకు మీరు తీసుకెళ్ళండి, నేనేం కాదంట్లా. ఎంతమందికి ఎడ్యుకేట్ చేస్తారో కూడా చూద్దామండి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో జరిగే పని కాదండి అది. గౌతమ్ గారు ఒక్క నిమిషం, గౌతమ్ గారు ఇక్కడ మనం కాసేపు సింగపూర్ అనే దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఆయన అదర్ దాన్ సింగపూర్ ఎగ్జాంపుల్ చెప్తున్నది ఏంటంటే ఛత్తీస్గఢ్ రమణ్ సింగ్ సర్కార్, ఒడిశా నవీన్ పట్నాయక్ సర్కార్, మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్, గుజరాత్ నిన్నటిదాకా బీజేపీ మోడీ కదా, నిన్నటిదాకా మోడీ కాబట్టి మోడీ అనుకుందాం కాసేపు. ఆయన లేరు కదా ఇప్పుడు ఆయన లేరు కదా, మమతా బెనర్జీ వచ్చేసింది కాబట్టి మమతా బెనర్జీ పరిస్థితి బాగాలేదు అంటున్నారు కదా, సో అందువల్ల అది తీసుకోలేదు. బీహార్లో నితీష్ వ్యవహారం. సో వీటిని ఎగ్జాంపుల్గా తీసుకుని మనం అలాగా కూడా ఉండాలి అంటే ఏం చేయాలని ఒకప్పుడు వాళ్ళు ఈయన చూశారు. చంద్రబాబు నాయుడు లాగా మనం 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండాలంటే ఏం చేయాలి, వాళ్ళు ఈయన చూశారు. సరే ఇప్పుడు ఈయన వారిని చూస్తారు ఎనీవే. కానీ వీళ్ళెవరూ కూడా రమణ్ సింగ్ కానీ నవీన్ పట్నాయక్ కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ వీళ్ళెవరూ కూడా డెవలప్మెంట్ ఓరియంటేషన్తో వెళ్ళారు, లేకపోతే ఇంకొక రకంగా హార్డ్ వర్క్తో వెళ్ళారు తప్ప ఎక్కడా ఇలా పార్టీలు ఫిరాయింపు చట్టాలు ఆ రాష్ట్రాలు ఎక్కడ చూడలేము మనం. ఫిరాయింపు చట్టాలు ఇప్పుడేదో మొదలైనవి కానీ ఉత్తరాఖండ్ అక్కడ ఈ రాష్ట్రాలు ఎక్కడా కూడా మనం ఇలాంటి జంపింగ్ జనాలు చూడలేం మనం. మరి అక్కడ లేనప్పుడు అలాంటి మోడల్ని ఎలా తీసుకుంటారు? 2 విషయాలు సార్. ఒకటి, చంద్రబాబు గారు అదృష్టం ఏంటంటే మిక్స్ చేస్తారేమో రెండు. నేను చెప్తా ఒకటి, ఇందా గౌతమ్ రెడ్డి గారు చెప్పారే, ఈ రాష్ట్రంలో 100కి
ఈ 70-80% మంది కనీసం, గతంలో అయితే 90% అనొచ్చు, ఇప్పుడు 70-80% మంది కనీసం వాళ్ళ మండలం కూడా దాటి బయటికి వెళ్ళని పరిస్థితి. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడదు, ఆ ఊర్లో పని చేసుకొని అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే మట్టిలో కలిసిపోయే జనం ఉన్న రాష్ట్రం. కాబట్టి 100-70-80% మందికి అసలు ప్రపంచం అంటే ఏమిటి, అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మనం ఏం చెప్పినా ఆకాశంలో చుక్కలు చూచి నడిచిపోద్ది అన్నది ఒకటి. ఆయన ఇవాళ కొత్తగా అలవరుచుకున్నది కాదు చంద్రబాబు గారు. గతంలో అధికారులు ఉన్నప్పుడు కూడా వారి ధోరణి చాలా స్పష్టంగా ఇదే కదా, హైటెక్ పాలనే కదా, ఎప్పుడు ప్రపంచ స్థాయి. మరి ఎప్పుడు చేరతామో తెలియదు కానీ ఎప్పుడు ప్రపంచ స్థాయి. సంతోషం నిజంగా ఆ ఆలోచన ఉంటే. కానీ అది ఒకటి ఒక బొమ్మ, ఒక చిత్రం చూయించేసి నడిపించే ప్రయత్నం అప్పుడు చేసి ఇప్పుడు అదే చేస్తాం. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎవరితో పోలిక లేదు వాస్తవం. నిజానికి జ్యోతి బస్సు లాంటి వాళ్ళు ఎవరు కూడా నేను 30 ఏళ్ళు అధికారంలో ఉండాలనుకొని అధికారంలో ఉండలా. వాళ్ళు చేస్తున్న క్రమంలో 30 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని 30 ఏళ్ళు అధికారంలో ఉండాలంటే ఏం చేయాలని చేస్తున్న దాన్ని బట్టి అధికారం వచ్చింది తప్ప అధికారం రావడానికి ఏం చేయాలి తిరగేసి చూసుకునే స్వభావం మనకు కనపడుతుంది. విషయం స్పష్టంగా ఏంటంటే మీరు గత ఎన్నికలు చూసినట్టుగైతే మనకి ఎగ్జామ్స్లో మోడరేషన్ మార్కులు అంటారే, అలా మోడరేషన్ మార్కులతో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మోడరేషన్ మార్కులు అంటే నా ఉద్దేశం రాష్ట్ర విభజన సందర్భంగా వారు అన్నట్టు బాగా అనుభవం ఉన్న వ్యక్తికి ఇచ్చి చూద్దామని ఒక ఆలోచన, లేదు మోడీ వేవ్ కొంత కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వేవ్ కావచ్చు, ఇవన్నీ యాడ్ అయ్యి మోడరేషన్ అంటాను. ఈ మోడరేషన్తో పాస్ అయ్యాం, లేకపోతే పాస్ అయ్యే పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పుడు చాలా తొందరగా కరిగిపోతుంది కళ. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్లే ఉంది. ఇది రేపు పొద్దున ఏమవుద్ది అన్నటువంటి ఒక అభద్రత చాలా స్పష్టంగా నెలకొని ఉంది. ఈ అభద్రత ఎందుకంటే ఏమాత్రం ఇక్కడ కొంచెం తగ్గినా అవతల పెరగకుండా ఉండాలంటే ముందు అవతల మొత్తం అందరినీ లాగేసుకోవాలి. చాలా స్పష్టంగా అది వైకాపానా, కాంగ్రెస్, లేకపోతే ఇంకొక పార్టీనా, వామపక్షాల, ఏ పార్టీ కదా, మొత్తం అందరినీ లాగేసుకుంటే ప్రతిపక్షాలని అస్థిరత్వానికి గురి చేస్తే మనది 10% పడ్డా వాళ్ళు పుంజుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఈలోగా మన పబ్బం గడిచిపోద్దన్న ఆలోచన తప్ప. ఎందుకంటే మీరు అసలు ఎప్పుడు కూడా గతంలో పార్టీ ఇప్పుడు మారేవాడండి. మనం చూస్తే ఒక పార్టీలో తీవ్రమైన అసంతృప్తితో లేదా ఆయనకి ఏదన్నా వ్యక్తిగతంగా గురైతేనో విభేదాలు వచ్చి తీవ్ర విభేదాలు వస్తేనో, లేకపోతే మీలాగా మీరు అనుకున్న సిద్ధాంతాలు అక్కడ అమలు కాకపోతే ఇలాంటి సందర్భాల్లో ఎవరినో ఒకళ్ళు ఇప్పుడు మేము విభేదాలు వచ్చినా మాకు అంతర్గతంగా సిద్ధాంతాలు అమలు కాలేదు, మేము పార్టీ మారలా, ఆ సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నాం. నేను చెప్పదలుచుకున్నది అంటే ఆ ధోరణి పోయి ఇవాళ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షాలు లాగేసుకోవాలని చూడటం, ప్రతిపక్షాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మనం పెట్టిన 10 కోట్లు 15 కోట్లు సంపాదించుకోవాలంటే ఇక్కడ కూర్చుంటే లాభం. ఒక మాట సార్, రేణు గారు మాట్లాడు, ఒక మాట నేను చెప్తాను. వారికి ఎందుకంటే ఎలాగ వారే ఈ ధోరణి నడుస్తా ఉన్నది. అంటే చంద్రబాబు గారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న అందరినీ సర్టిఫై చేస్తున్నారు, అది కూడా కీలకం కదా. ఇవాళ ప్రతిపక్షాలు ఎవరు వచ్చినా తీసేసుకుందాం అంటే మరి మీరు ఇవాళ దాకా ప్రతిపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నారు? వైకాపాను ఎందుకు విమర్శిస్తున్నారు? కాంగ్రెస్ ఎందుకు విమర్శిస్తున్నారు? అది ఇంకో పార్టీ ఎందుకు విమర్శిస్తున్నారు? ఆ పార్టీలో ఉన్న సభ్యులందరూ మీకు రావడానికి అయితే మీరు వాళ్ళ పార్టీని విమర్శించడానికి లేదు. ఈ రోజు మేము చాలా లక్ష్యాలు పెట్టుకున్నాం. ముందు అన్నిటికంటే భారీ లక్ష్యం ఏంటంటే మనం కరువు మీద, లెఫ్ట్ యాంగిల్ ఇప్పుడు మీరు మోడర్నైజేషన్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఏదో మోడరేషన్ మార్క్స్ మనం అట్టేస్తర మార్కులతో పాస్ అయ్యామంటున్నారు. కానీ నేను 10th లో నాకు ఫస్ట్ క్లాసే వచ్చింది, ఫస్ట్ క్లాస్ మార్కులతో. ఇంటర్కి వచ్చేప్పటికి రియలైజేషన్ వచ్చింది ఈ 2 సంవత్సరాలు నేను చదవకపోతే నా భవిష్యత్తే పోతుందని చెప్పి. అప్పుడు బాగా చదువుకునేప్పటికి నాకు డిస్టింక్షన్ 85-90% ఈ సంవత్సరం మోడరేట్ మార్కులతో పాస్ అయ్యామని చెప్పి భవిష్యత్తులో కూడా అలాగే ఉంటామని ఎప్పుడు అనుకోకర్లేదు. ఎప్పటికప్పుడు చేంజ్ అనేది ఒక్కటే. ఈ మొత్తం యూనివర్స్లో మనకి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండేది ఏంటంటే మార్పు. ఆ మార్పుకు అనుగుణంగా ఎవరైతే ముందుగా గ్రహించి మారుతాలో వాళ్ళే మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. కాబట్టి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి మార్పుకు అనుగుణంగా ఒక లిక్విడ్ లాగా, అంటే మనం ఏ వెజల్లో పోస్తే ఒక దాన్ని, అది తెలివైనటువంటి నాయకుడికి ఒక నాయకత్వ లక్షణాల్లో మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే ముందు చూపు ఉండాలి, మనము డైనమిక్ గా ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి కూడా సిచ్యువేషన్ ని, పర్సన్స్ ని కూడా మనం ఏ విధంగా ఉన్నారో వాళ్ళని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ లక్ష్యాలన్నీ ఒకవైపు ఉన్నాయి. రెండవది, ఈ రోజు అందరూ అంటున్నారు మనం మండలాల్లో అగ్రికల్చర్కి ఏం తెలియదు. మనం ఇప్పటి వరకు ప్రతిదీ ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించడానికి పేదరికం అక్కర్లేదు, ఆలోచించడానికి ఎప్పుడూ ప్రపంచ స్థాయిలో ఉండాలి. మనకు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? డేర్ టు డ్రీమ్ అండ్ డ్రీమ్ టు అచీవ్. కాబట్టి మనం డ్రీమ్ సమాజం గురించి ఆయన చెప్తున్న ఎగ్జాంపుల్స్ ఏమో ఇవి ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ అండ్ బీహార్, గుజరాత్ ఎగ్జాంపుల్స్ ఇవి.
రైట్. అక్కడేమో డెవలప్మెంట్ ఓరియంటేషన్తో వెళ్ళారు కానీ అక్కడేమి ఫిరాయింపులు ప్రోత్సహించడం, లాగేసుకోవడం, కలిపేసుకోవడం ఇలాంటివి కనిపించాల. తర్వాత ఇందాక వీరు అన్నట్టుగా జ్యోతి బసు వెళ్ళినా, లేకపోతే సింగపూర్లో పిఏపి వెళ్ళినా, లేకపోతే చైనాలో సిపిసి వెళ్ళినా అక్కడ డెవలప్మెంట్ ఓరియంటేషను, అందరికీ ఉపాధి, రకరకాల స్కీములతో వెళ్ళి వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. బహుశా తెలుగు రాష్ట్రాల్లో అలాంటి కుదరదేమో. దాంతోపాటు ఈ టాక్టిక్స్ కూడా ఉపయోగించాలని ఏమన్నా చంద్రబాబు గారు ద్విముఖ వ్యూహం. ఎందుకంటే ఉదాహరణకి ప్రజలతో ఉండి ప్రజల తరపున పోరాడితే తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయరు అనేది లోక్సత్తా ఎగ్జాంపుల్ ఉంది మనకి. పాపం వారు ఎలక్టోరల్ పాలిటిక్స్ నుంచే తప్పుకుంది ఆ పార్టీ. సో అందువల్ల ద్విముఖ వ్యూహం. ఇక్కడ లోక్సత్తాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. వాళ్ళ యొక్క ఆలోచనలు ఎయిర్ బస్ లో వెళ్ళారు. స్టేట్మెంట్ వినండి, నేను వాళ్ళ తరపున మాడట్లా. వాళ్ళు ఎయిర్ బస్ లో వెళ్దాం అనుకున్నారు కానీ జనాలు ఏమో ఎర్ర బస్ లోనే ఆగిపోయారు. అందుకని వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఏంటి అసలు మొత్తం సమాజం మొత్తం మన తెలుగు నేల మీద ఒకవైపు తెలంగాణలో ఎగ్జాంపుల్ చూసినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గత అనుభవాలు చూసినా, రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాజశేఖర రెడ్డి గారు అనుభవించిన స్ట్రాటజీ చూసినా కూడా ద్విముఖ వ్యూహంతో వెళ్ళాలి. ఒకవైపు వెల్ఫేర్ డెవలప్మెంట్, ఇంకొక వైపు ఈ పొలిటికల్ ఇవి దాన్ని ఏమన్నా మరి కబ్జా, పొలిటికల్ కబ్జా, ఈ రెండు ద్విముఖ వ్యూహంతో వెళితేనే వర్కౌట్ అవుతుందని ఏమన్నా. ఎందుకంటే ఈ రెండు కనపడుతున్నాయి మనకి ఇక్కడ, రెండు పారాగ్రాఫ్లు నా కళ్ళ ముందు ఉన్నాయి. చాలా రోజుల నుంచి జరుగుతుందని నేను ముఖ్యంగా గత 10-15 ఏళ్ళ నుంచి గమనిస్తున్నాను. ఒక 2 ఏళ్ళు కూడా కాకముందే ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నాయి. ఇదేదో ఒక చిన్న మీరు మధ్యలో అడ్డొస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం మాట్లాడేవారంటే, ఒకసారి గెలిచిన తర్వాత 4.5 సంవత్సరాలు నేను ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి మాట్లాడతాను, మిగతాప్పుడంతా మాట్లాడననేవారు. ఇది సరే, చాలా విషయాలు అన్నిటికీ మనకు సమయం కాదు. కానీ ఈ ప్రపంచ స్థాయి అని మాట్లాడేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. 34% మంది మాత్రమే చదువుకోవడం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఓ చోట 34, ఓ చోట 31 సామాజిక అభివృద్ధి సూచికల్లో మనం చాలా చాలా వెనకబడి ఉన్నాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. శిశు మరణాల్లో కూడా మనం దేశంలో ప్రపంచ స్థాయి వదిలేసాను, దేశంలో కూడా చాలా ముందు భాగాన్ని ఉన్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా విషయాల్లో నిరుద్యోగం కూడా మళ్ళీ తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రైతుల ఆత్మహత్యలు ఇట్లాంటివన్నీ. అందుకని మనం ఏదో సాధించేసాము. మొన్న నేను కూడా డివి మనర్కి వెళ్ళి అమరావతిలో పెట్టే నమూనాలు అవి చూసి కాసేపు మామూలుగా చేయడం అది సరే సరే దాని మీద కూడా ఏవో ఉంటాయి అనుకోండి, అది కాదు సమస్య. అందుకని ఇవి నినాదాలు లేకపోతే స్లోగనేటింగ్ కాదు. వాడు అంటున్నారు కదా వాళ్ళది ఎల్ బోర్డు, మాది మీ ఎల్ బోర్డు కూడా లైసెన్స్ కాదు, అదేదో శాశ్వతమైన లైసెన్స్ అనుకుంటే చాలా పొరపాటు. రెండవది వైఎస్ఆర్ పార్టీలో కూడా ఎన్ని లోపాలు ఉన్నా 67 మందితో చాలా చాలా శక్తివంతమైన ప్రతిపక్షంగా వచ్చారు. మీరు 10 మందిని లాగేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పటికి కూడా అదే ఒక బలమైన నామమాత్ర ప్రతిపక్షం ఉండాలనే వల్ల ఒక ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే కమ్యూనిస్టులకు సీట్లు రాలేదు, కాంగ్రెస్కు సీట్లు రాలేదు, బీజేపీ ఉన్నా కానీ మాతోనే ఉంది. ఇది ఒక పార్టీకి 67 ఉన్నాయి, ఇందులో 10 మంది అయిపోయారు. అంటే ఇది కూడా ఉండకుండా చేస్తే ఇంకా ప్రతిపక్షం ఉండదనే ఉద్దేశం. ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, ఒకసారి దెబ్బతిన్న పార్టీలు ఇంకెప్పుడు ఉండవని. రెండోది ఎన్నికల స్థానాలు రాకపోతే వాటి ప్రభావం. ఇప్పుడు ఎవరు భూ పోరాటాలు చేసినా ఇంకోటి చేసినా కమ్యూనిస్టులు నిన్ననే శాసనమండలిలో మళ్ళీ చెప్పారు, కమ్యూనిస్టులు దేవుడిని నమ్మరనే దాకా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్తున్నారో నాకు తెలియటం లేదు. అసలు కమ్యూనిజం టూరిజమే ఉండాలి అన్నవాళ్ళు. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తున్నారా? భూసేకరణ విషయంలో కానీ, పాక్షికంగా రుణమాఫీ అమలు చేయడంలో కానీ, బాబు వస్తే జాబ్ వస్తే ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అమలు జరగలేదు. ఆరోపణలకు సంబంధించి కూడా సరే మొదటి నుంచి ఉన్న కుటుంబాలు అది పార్టీలు కొన్ని ఉన్నప్పటికీ కూడా అది ఇసుక కుంభకోణం అయినా, భూ కుంభకోణం అయినా ఇంకోటి చాలా వస్తున్నాయి. ఇవన్నీ మీరు కూడా చెప్తూనే మాకు మంత్రులను కూడా అవసరమైతే బర్తరఫ్ చేస్తానే దాకా మీరు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వీటిని మీరు సవరించుకోవాల్సినటువంటి అవసరం. ఇది లేకుండా ఒక మాట. ఇక మూడోది మిత్రపక్షం లాంటిది ఢిల్లీలో ఉండి ఈరోజు 1800 కోట్లు ఇచ్చాం. అన్నీ కలిపితే ఏది చిన్న ఖాతా పెద్ద ఖాతా అన్నీ కలిపి 1800 కోట్లు. వాళ్ళ మీద ఒత్తిడి తేయగలిగిన పరిస్థితి మీకు లేదు. వాళ్ళేమో మీ మీద ఒత్తిడి తెస్తున్నారు. మేము వచ్చి రాష్ట్రంలో మేము కూడా అంటే వాళ్ళు కూడా రాకూడదు అనే మాట కూడా ఆయనకు ఉందేమో తెలియదు. ఏదైనా కానీ మీరు మంచి విధానాలు అమలు చేయాలి. జరుగుతున్న పోరాటాలను ప్రజాభిప్రాయాలను మీరు తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒక విధంగా అటువంటి అభద్రత వల్ల ఇటువంటి మాటలు చెప్తున్నారు. రామకోట గారు, మీరు కితాబుల మీద కితాబులు ఇస్తున్నారు, ఇవ్వండి మీరు. ఎందుకంటే నిధులు అయితే ఇవ్వట్లేదు. సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి కితాబులు ఇవ్వచ్చు, తప్పలేదు చంద్రబాబు నాయుడు గారి పనితీరుకి. రవి గారు అన్నట్టు నిధులు ఇవ్వటం లేదనేది కూడా స్పష్టంగా ఉంది.
ఓకే ఇవ్వట్లా సార్, అదే 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 అడుగుతున్నా. అన్నింటిలోనే ఇవ్వట్లేదండి. కొన్ని తీర్మానాలు చేశారులేండి, టీడీపీకి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. అంటే అందులో గ్రూపులు ఉన్నాయంట, ఇక్కడ ఒక ముఖ్యమైనది అందులో గ్రూపులు ఉన్నాయంటండి. ఏపీ బీజేపీలో 2 గ్రూపులు ఉన్నాయంట. రామకోటే గారిది ఒక గ్రూప్, సోమవీర్రాజు గారిది ఒక గ్రూప్ అంట. ఏం గ్రూప్ అయినా రామకోట గారు ఒక మాట, జాతీయ నాయకుడు, నేను రాష్ట్ర నాయకుడిని, మా మధ్యలో గ్రూపులు లేవు, వేరే ఏమీ లేదు, మా పార్టీలో వేరే ఆలోచన విధానం లేదు, నమ్ముకున్న మిత్రుడిని చివరి దాకా మాతో పాటు తీసుకెళ్ళటమే మా యొక్క ఆశయ సాధన. అయితే సరే, టాపిక్ అది కాదు నిజానికి అది కాదు, కానీ మీరు కితాబుల మీద రామకోట గారు అన్న దాంట్లో ఒకే ఒక మాట, ఇందాక కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా అని నొక్కి చెప్పారని. ఎవరు వచ్చినా అనడంలో కాంగ్రెస్ ముక్త, ఎవరు వచ్చినా అనడంలో తెలుగుదేశమే కాదు వైఎస్ఆర్ పార్టీ కూడా బాగానే తెలంగాణలో టీఆర్ఎస్ అన్నట్టుగా మీరు కూడా మరి రవి గారు, ప్రజా జీవితంలో ఎవరున్నా, గురువు గారు, ప్రజా జీవితంలో ఎవరున్నా కూడా ప్రజల యొక్క ఆలోచన మేరకు తిరిగేటువంటి వాళ్ళకి తప్పకుండా మనం వాళ్ళకి కితాబ్ ఇవ్వాలి. ఇప్పుడు నిన్న ఏదో డిస్కషన్లో వస్తే నేను ఒక విషయం చెప్పాను, నిజంగా హీరో ఎవరన్నా ఉన్నారంటే మనకి జగన్మోహన్ రెడ్డి కింద చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయని తెలుసు, ఆయన జైల్లో ఉన్నాడని తెలుసు, ఆయనకి ప్రాబ్లం ఉందని తెలుసు. కానీ ఒక వీరాది వీరుడిలాగా వచ్చి మొత్తానికి ఇంతమంది జనాభాని హృదయాలు దోచుకున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగట్లేదని ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 9 మంది వెళ్ళిపోయారు, 39 మంది వెళ్ళిపోయినా కూడా వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్లో ఇది ఒక బంపర్గా రావడానికి ఆస్కారం ఉంది. కానీ ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూడా ప్రజల యొక్క సమస్యలు ఏంటో చూసుకుని మాట్లాడాలి. శాసనసభలో ఊరినే గంటల టైం వేస్ట్ చేయకుండా ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల పట్ల మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఈ మాట్లాడే సమస్యల గురించి ఎలా ఉంది అనే విషయం గురించి తెలియాలి. అలాగే గౌరవ శాసనసభ్యులు 5 కోట్ల మందికి ఒక్కో శాసనసభ్యులు, వీళ్ళందరికీ వీళ్ళు మార్గదర్శనం వహించాల్సిన వాళ్ళు, వాళ్ళ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, శాసనసభలో ఎంత హుందాగా ప్రవర్తించాలన్న విషయం గురించి ఆలోచన చేయాలి. ఇలా చేయకపోవడం వల్ల ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి ఏ విధంగా రాష్ట్రాన్ని ఇబ్బంది చేయకూడదని. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు నచ్చేటువంటి ఏకైక గుణం ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి అనే దానికోసం రోజు 14 నుంచి 15 గంటలు కష్టపడుతున్నటువంటి 67 సంవత్సరాల వయసులో కష్టపడుతున్నారు. ఆ కష్టపడే సమయంలో ఎవరైనా వచ్చి మీతో పాటు నడవడానికి సిద్ధంగా ఉందంటే తీసుకుంటున్నారు. అదే ఒకవేళ ఏదైనా చిన్న తప్పుదల్లి 80% మందిని తీసుకుందాం అనే ఆలోచన ఆయనకి ఏమైనా ఉందనుకోండి, అది రాంగ్. ఆ ఆలోచన రేణుక్ గారు లాంటి వాడండి, ఆయన చెవులో చెప్పాలి. ఎందుకంటే ఇంతమందిని తీసుకుంటే తీసుకోవడం కాదు, 80% మంది ఓటర్లు మన వైపే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు లైన్ నిజమే, రామకోట గారు నిజమే, 80% కాకపోతే 100% అయినా ఉండొచ్చు. మీరేమో కితాబులు ఇస్తున్నారు. ఎప్పుడు వస్తారు 100% అయినా 80% అయినా అంటే మనం చెప్పిన మాటలన్నీ, హామీలన్నీ నెరవేర్చినప్పుడు, వాళ్ళ అవసరాలన్నీ తీర్చినప్పుడు, ప్రజలకి సమస్య లేనప్పుడు. రైట్, చంద్రబాబు నాయుడు అనే నాయకుడు, తెలుగుదేశం పార్టీ అనే పార్టీ అధికారంలో ఉన్నంతకాలం మనకి ఏ ఇబ్బంది ఉండదు. మనకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఆ పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి కలకాలం అలాగా కంటిన్యూ చేస్తారు. మరి మీరేమో కితాబులు ఇస్తున్నారు, అవన్నీ జరుగుతున్నాయా అనేది క్వశ్చన్ ఇక్కడ. అవన్నీ చేయలేనప్పుడు రెండో ఆలోచన వస్తుంది. కొన్ని విషయాలండి నిజంగా నిరంతరం ఆయన కృషి చేస్తున్నారు. కానీ కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే, కొన్ని విషయాల్లో డబుల్ ఎంట్రీ అవుతున్నాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఇష్యూస్ యాక్చువల్గా ఈ ఎమ్మెల్యేలు తీసుకునే విషయంలో కొన్ని విషయాల్లో అనవసరమైన విషయాలు ఇవన్నీ. వాస్తవానికి నిజంగా ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. కేంద్రం దగ్గర ఉన్నటువంటి ఇష్యూస్ వైజ్ మాట్లాడుతున్నారు, పోలవరం గురించి మాట్లాడుతున్నారు, దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేటివ్గా మాట్లాడేటువంటి చీఫ్ మినిస్టర్స్లో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు. ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్ వాళ్ళు తీసుకుంటే నిరంతరం వాళ్ళకి ఏం అభివృద్ధి లేకుండా అలాగ ఆగిపోయినటువంటి రాష్ట్రాలు. ఇప్పుడు మమతా బెనర్జీ గారిన అభివృద్ధి లేదు. మీకు బీహార్లో నితీష్ కుమార్ గారి సమయంలో కొంత ఛత్తీస్గఢ్ లోనే ఉంది అభివృద్ధి. ఛత్తీస్గఢ్, ఒరిస్సా అయిందా మీరు అన్నవి, అదే నేను చెప్పాను. ఒరిస్సాలో ఇప్పటికీ ఆ దేశంలో కరువు రాష్ట్రం అది. బీహార్ సంగతి తెలియనే తెలుసు. మొన్ననే మోడీ గారు ఆటవిక పాలన ఇవన్నీ చెప్పొచ్చారు. జంగల్ రాజ్ అని మోడీ గారు చెప్పారు. ఛత్తీస్గఢ్ లో రోజు మనం రక్తపాతం, ఎన్కౌంటర్లు, తర్వాత మధ్యప్రదేశ్లో వ్యాపారం కుంభకోణం, దేశం అంతా ఎలా అట్టుడికిపోయిందో మనం చూసాము. సరే, గుజరాత్ గురించి నేను చెప్పను, ప్రధానమంత్రి గారు అయిపోయారు మోడీ గారు. కానీ అక్కడ జరిగినటువంటి
మారణవం ఇదంతా కూడా దేశం చూసింది. మనం ఒక భాగమే చూసి లెఫ్ట్ అండ్ రైట్కు మాత్రమే చూసి లెఫ్ట్ అసలు చూడొద్దంటే అది చాలా పొరపాటు అవుతుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ కొంచెంసేపు అలా కాదు, ఇందాక లెఫ్ట్ సైడ్ మాట్లాడతాను. ఇప్పుడు మీకు అందరూ 60% మార్కులు వచ్చి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారని చెప్పి ఆవిడ అన్నారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ 85% 90% వచ్చిందని ఆమె చెప్పారు. అలాగే మీరు కనుక తీసుకుంటే దీంట్లో జరిగినటువంటి మారణ హోమం ఎందుకు జరిగింది, లేకపోతే మిగతా విషయాలు ఏం జరిగినాయి, దీని బీహార్ కమ్యూనిస్ట్ మధ్య నేను రాదలుచుకోలేదు. సారీ, గుజరాత్ బీజేపీ కమ్యూనిస్ట్ మధ్య యాక్సెప్ట్ చేసింది. దానివల్ల రవి గారు స్థానిక ఎన్నికల్లో ఓడిపోయారండి. జాతీయ సంఘం సాక్షాత్తు వారణాసిలోనే స్థానిక ఎన్నికల్లో ఓడిపోయారు. ఎలక్షన్స్ ఆర్ కామన్, ఎలక్షన్స్ లో గెలిపోవటం కామన్. వారణాసిలో ఓడిపోయినా, కేరళలో గెలిచినా, లేదా ఎక్కడైనా కూడా ఒక ఆలోచన విధానం ఏంటంటే ప్రజలు ఏంటంటే ఒకసారి మన దేశం కాబట్టి ఒకసారి లెఫ్ట్ లో ఉన్నాం కాబట్టి ఒకసారి రైట్ లో ఉండాలని ఆలోచన చేస్తారు. వాస్తవానికంటే ప్రజలు కూడా పరిపూర్ణంగా ఏంటంటే ఎడ్యుకేట్ అవ్వాలి. వాస్తవం ఏంటంటే మనం వీళ్ళని ఎడ్యుకేట్ చేసే విధానంలో లేము. రామకోట గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ గా తీసుకున్న ఈ స్టేట్స్ అన్నిట్లో అక్కడ ఒకవైపే చూస్తున్నారు, రెండో వైపు చూడట్లేదు. ప్రతి దాంట్లోనూ ఒక అంశమే ఉంటుంది. మనం అన్నిటినీ విశ్లేషించుకొని మనకి ఏది సూటబుల్లో అవే మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఆలోచనలు ఎప్పుడు ప్రపంచ స్థాయిలో ఉండాలి, ఆచరణ ఎప్పుడు మన లోకల్ స్థాయిలో ఉండాలి అనేటువంటిది మనం అందుకే నేను గ్లోకల్ అంటున్నాను అనమాట. అది ఉంది స్లోగన్. అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూద్దాం. అందరూ ఏమన్నారు, అసలు రాజధాని నిజంగా సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వకపోతే ఇవాళ మన పరిస్థితి ఏంటి? 35,000 ఎకరాలని మనం ల్యాండ్ ఎక్విజిషన్ అది మన ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఈజ్ ఇట్ నాట్? విభిన్నంగా ఆలోచిస్తే ఏదైనా సాధించగలడానికి మొట్టమొదటి నిదర్శనం రాజధానిలో ల్యాండ్ పూలింగ్. రెండవది పోలవరం లేట్ అవుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి వనరుల్ని ఏదైనా ఒక విభిన్నమైన పద్ధతి. ఇప్పుడు ఎవరు విజేతలంతా విభిన్నమైన విధిలో కాదు, విభిన్నమైన పద్ధతిలో చేయాలని చెప్తారు. అట్లా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అలా ఆలోచన చేశారు కాబట్టి ల్యాండ్ పూలింగ్ అనే ఒక మంచి ఆలోచన. 36,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కూడా సంతృప్తి చెందిన రోజు మనం ఇప్పుడు ఇంకా మొదటి అడుగులోనే ఉన్నారు. మీరు ఇప్పటికి కూడా వాళ్ళ పరిహారం అందడం చాలా ఫిర్యాదులు అయిపోయింది కదా. క్లారిటీ ఇవాళ రైతులు ఆనందంగా లేరని చెప్పగలుగుతామా? ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంకా మనం బిగినింగ్ ఆలోచనగా ఉన్నారు. సరే, ఒక ఆశతో అయితే ఉన్నారు కదా, ఆశావాహనంగా అయితే ఉన్నారు కదా, ఒక భవిష్యత్తు మీద భరోసా ఉంది కదా వాళ్ళకి. ఇప్పుడే కదా మొదలైంది. మనం అంతా ఓవర్ నైట్ ఎట్లా అవుతుంది? ఒక ఇంకో 2 సంవత్సరాలు ఆగండి. 2018 మన అడ్మినిస్ట్రేషన్ మన కోర్ క్యాపిటల్ అంతా రెడీ అయ్యే వరకు వెయిట్ చేయండి. అప్పుడు కాకపోతే ప్రజలే తిరస్కరిస్తారు కదా. ఏ ఉద్యమాన్ని కూడా మనం ఆంధ్రప్రదేశ్ లో గౌతమ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష ఇంకొక విషయం మీరు మాట్లాడండి. ఇప్పుడు అంటున్నారు ప్రతిదీ ఆలోచన పెద్ద స్థాయిలో ఆలోచన చేస్తారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీరు అందరు నలుగురు తెలుగుదేశం పార్టీ గురించి చెప్తున్నారు. అందుకని మీ నలుగురికి ఇచ్చిన టైం నాకు ఇవ్వండి. వరకు 2/3 ఇవ్వండి మాకు వారికి కలిపి. ఇవాళ ప్రతిదానికి మనం ఎందుకు మీరు గ్లోబల్ గా ఆలోచిస్తారు, ప్రతిదీ అంతర్జాతీయ స్థాయి అన్నారు. ఉదాహరణకు మొన్న రీసెంట్ గా జరిగిన ఫైబర్ గ్రిడ్ తీసుకుందాం. మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాల్లో ఈ యొక్క ఫైబర్ గ్రిడ్ ఉంది, ఆయా కాస్ట్ ఎంత ఉంది, ఏ దేశంలో ఎంతకి ఇస్తున్నారు ఒకసారి చూడండి. ఎక్కడైనా ఇవాళ ప్రపంచంలో 149 రూపాయలకి 15 MBPS ఎక్కడైనా హౌస్ టు హౌస్ డొమెస్టిక్ 1.3 crore. గౌతమ్ గారు ఒక్క నిమిషం దయచేసి. కేబుల్ వ్యవస్థ. గౌతమ్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట. సరే ఒక మాట సార్. గౌతమ్ రెడ్డి గారు ప్లీజ్ మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ బహుశా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్ర పోషించకపోవడం, లేకపోతే ఏది చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారనే ఆలోచనతో ఏమైనా ప్రతిపక్షాలని నామమాత్రానికి తీసుకొచ్చేద్దాం, బాగా వాళ్ళని డౌన్ చేసేద్దాం అనే ఆలోచనకు వచ్చారా? ఎందుకు అని అంటే ఎగ్జాంపుల్ పట్టిసీమ మీద కాంగ్రెస్, లెఫ్ట్, వైసీపీ, బీజేపీ మాట్లాడలేదుకోండి. బీజేపీ కూడా ఒకరిద్దరు మాట్లాడారు. వైసీపీ అయితే పూర్తి స్థాయిలో దాడి చేశారు. ఇది ఒట్టి సీమ అని, దోపిడీ సీమ అని, అవినీతి సీమ అని, ఏదేదో కదా, అసలు డబ్బులే కోసమే దీన్ని మొదలు పెట్టారని. కానీ నిన్న కేసీఆర్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు. అందువల్ల ఇట్లా ప్రతిపక్షాలు కన్స్ట్రక్టివ్గా లేవు, మనకి సహకరించట్లేదు అనే ఉద్దేశంతో ఏమైనా వీటన్నిటినీ ఇక చరమగీతం పాటించాలనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు. గౌతమ్ రెడ్డి గారు
ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన క్రమం మాత్రం రాంగ్ ఆలోచనే. ఆయన ఎప్పుడు కూడా రైట్ ఆలోచన చేస్తాడనేటువంటిది లేదు. ఆ రాంగ్ ఆలోచన ప్రకారంగానే ఇప్పుడు ఇంత డిస్కషన్ మనకి జరిగింది. అలా ప్రిపేర్ అయిపోయారంట. నేను చెప్తా చూడండి ఎలా. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళటానికి ఈ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసినటువంటి పద్ధతిలోనే కాగ్ అనేటువంటి దాన్ని బయట పెట్టినటువంటిది వాతర పెట్టింది. ఎందుకని ఆ రకంగా తెచ్చుకోవాలి? కాగ్ సంస్థని కూడా మేనేజ్ చేసేవాళ్ళు తెలియదు ఆయనకి. కానీ కాగ్ ఎందుకని బయట పెట్టింది? ఏ దీంట్లో ఎంతెంత అవినీతి జరిగింది అనేటువంటి నేను అక్కడ రాదండి. ఈనాడు ఒక్క మాట చెప్తాను ఏమండి, మొత్తం చెప్తానండి. ఈనాడు పత్రికలో తీస్తే పుంకాలుగా రాశారు. ఏదైతే హుదూద్ తుఫాన్ వస్తే కారంలో 10 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. అంటే నేను చెప్పేటువంటిది వీళ్ళు ఇవాళ సంక్షేమం గురించి కానీ అభివృద్ధి కానీ గురించి లేదు, ఓన్లీ ప్రపంచ స్థాయి అనేటువంటి మాటనే పట్టుకుని ఆలాటమే తప్ప. నేను అడుగుతా రేణుక్ గారిని లేకపోతే టీడీపీ వాళ్ళని కానీ, ఏంటండి నాకు అర్థం కాదు, రాజధాని కన్స్ట్రక్షన్ చేయాలంటున్నారు, ప్రజల బ్రతుకులు బాగు చేయాలి అనేటువంటిది రావట్లేదే. వాడు మాట్లాడితే అక్కడ బిల్డింగులు కట్టాలి, ప్రపంచ స్థాయికి రావాలంటారు. ఇది ఎంత మటుకి సబబని నాకు అర్థం కాదు. పరిపాలన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఎవరైనా కానీ కూడా ఎక్కడి నుంచే కానీ పరిపాలన చేయగలుగుతాడు. కానీ వాళ్ళ పరిపాలన చేసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మసిబూసి మారేడికాయ చేస్తున్నారు తప్ప మరొకటి కానే కాదు. నేను అందుకే అడుగుతున్నా, మీరు చేసేటువంటి దాంట్లో సార్ 2 పాయింట్. ఒకటి మీరు అన్నారు కదా ప్రతిపక్షాల అసలు ప్రతిపక్షాలతో చంద్రబాబు ఇంతవరకు మాట్లాడలేదు. మీరు గుర్తించాల్సింది ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా ఆయన జరపలేదు. జరిపుంటే నిజానికి విభజిత రాష్ట్రంలో భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఆయన నా విజన్ ఇది. దాని మీద రెండో మాట మీరు పట్టిసీమ గురించి దాని మీద విమర్శలు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పూర్తి చేసామన్నారు, 1-2 సార్లు ఉత్సవాలు జరిపారు, బాగానే ఉంది. కేసీఆర్ మెచ్చుకోవాలో మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. ఆయన మహారాష్ట్రలో కర్ణాటకలో ఎలా బ్యారేజీలు కట్టారో తెలంగాణలో కూడా అలాగే బ్యారేజీలు కట్టాలి అన్నది ఆయన ప్రాథమికమైన ఆలోచన. కట్టినప్పుడు గోదావరికి నీళ్లు రాకపోవడం చర్చ వస్తుంది. రెండింటికి కావాల్సిన నీళ్లు ఉన్నాయని ఆయన చాలా కాలంగా చెప్తున్నాడు. అందుకని వ్యూహాత్మకమైన హరీష్ రావు గారు అంతకుముందు అభ్యంతరం నేను చెప్తున్నా, ఒక పొలిటికల్ పాయింట్ చెప్తున్నా. హరీష్ రావు గారు అంతకుముందు మాతో మాట్లాడకుండా ఎలా అభ్యంతరం పెట్టారు. మరి హరీష్ రావుని ఆయన ఖండిస్తున్నారేమో నాకు తెలియదు. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మాతో మాట్లాడకుండా మీరు రీడిజైన్ ఈ టైప్లో వాళ్ళు మాట్లాడారు. అందువల్ల దాన్ని అనేక కోణాల నుంచి ఉత్తర వాళ్ళు చర్చించి 2 రాష్ట్రాలు సుహృద్భావంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. కానీ పట్టిసీమ సూత్రాన్ని కేసీఆర్ గారు ఇంకో రూపంలో ఆయన దాన్ని చూస్తున్నారు. అది మనకు పట్టిసీమ మీద కూడా అఖిలపక్షం చర్చించలేదు. పట్టిసీమ మీద సరే మీరు అన్నట్టుగా దాంట్లో ఇన్ డెప్త్ గా లోపల బయటకి జనానికి అభినందిస్తున్నా. ఈ రకమైన మాటలు నిజంగానే ఆయన కూడా ఆలోచన పక్క రాష్ట్ర. రెండో మాట రాయలసీమకు ఉత్తరాంధ్రకు మీరు తీసుకోవాలని ఒక అసలు ఇంకోటి పోలవరం గురించి కూడా ఆయన మాట్లాడిన దాన్ని బట్టి పోలవరం అసలు పోలవరం కట్టరు. కేసీఆర్ గారు చెప్పిన మాటలు చూస్తే పోలవరం దానికి వేరే ఆల్టర్నేటివ్ ఆలోచిస్తారని కూడా ఆయన చెప్పారు. సో ఇవన్నీ కూడా వేరే విషయాలు అన్ని చేసి చూపించాం కదా. రెండోది అగ్రికల్చర్. అంటే ఇప్పటి వరకు ఎక్కడ ఈ డిస్కషన్ మనం పేదవాళ్ళ గురించి ఎక్కడ ఏం జరగట్లేదు. అయితే ఒక్కసారి గమనించండి, లాస్ట్ 2015-16లో మొత్తం దేశంలో మన కంట్రీ జీడిపిలో అగ్రికల్చర్ నుండి 12 to 13% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇంత కరువు ఇంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా 26% జిఎస్డిపిలో ఉంది. ఏపీ యొక్క గ్రోత్ రేట్ మనము 10% రీచ్ అయ్యామంటే అందులో జిఎస్డిపిలో ఎంత ఉంది అగ్రికల్చర్ అంటే వ్యవసాయం తగ్గినా కూడా అలైడ్ యాక్టివిటీస్ లో వచ్చింది. కాబట్టి రాబోయే కాలంలో ఇంత కరువు పీడిత రాష్ట్రంగా చేసి అగ్రికల్చర్ నుండే మనం చేసిన అభివృద్ధి కానీ చేస్తున్న అభివృద్ధి కానీ ఇది చేస్తామని చేయబోతున్నామని చెప్తున్న మాటలు కానీ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర కూర్చోబెడితే 80% ఓట్లని, లేకపోతే ఇక అది కాదు అని చెప్పేసి ఇప్పుడు ఇందాక వారే అన్నారు 9 రామకోట గారు 2 సార్లు అన్నారు. ఎందుకన్నారు నాకు అర్థం కాదు. 9 మంది అయ్యారు 39 అవుతారని 2 సార్లు అన్నారు. మరి వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా తెలియదు.
అది కాదు సార్, అంటే ఇవన్నీ కాదు కానీ రాజకీయం ఏం చేస్తున్నారో మనం చూస్తాం. అదే కదా మన కళ ఉంది. వారు ప్రతిరోజు మాట్లాడే ప్రపంచం గురించి రేణుక గారు బహుశా చాలా దేశాలు తిరుగుంటారు. మనం నిజంగా మనం ఎక్కడున్నాం, 9 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్ళు చంద్రబాబు గారు పరిపాలించారు, ఇంకో 10 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు సగం కాంగ్రెస్ సగం, ఎందుకంటే ఎక్కువ కాలం పరిపాలించింది 2 పార్టీలే. కాబట్టి ఇవాళ అసలు దేనిలో మీరు ప్రపంచంతో పోల్చుకుంటారు? అంటే ఊరికే తమాషా మాటలు, ఫైబర్ గ్రిడ్ లేదా ఇంటర్నెట్, వైఫై కాదు జనం జీవితం. జనం జీవితం అది మొట్టమొదటి స్టెప్ కాదు. ఖచ్చితంగా అది మొట్టమొదటి స్టెప్ కాదు. నేను చెప్పేది ఫైబర్ గ్రిడ్ మొట్టమొదటి స్టెప్ కాదు, చదువు మొదటి స్టెప్, ఆరోగ్యం మొదటి స్టెప్. ప్రపంచం అంటే మీ దృష్టిలో ఏంటి? ప్రపంచం అంటే ఏంటి? మనం అందరం ప్రపంచం దృష్టిలో అంటే ప్రపంచంలో అన్ని సింగపూర్లు, అన్ని అమెరికా లేవండి, అన్ని అమెరికా లేవు, అన్ని చైనా లేవు, ఆకలి చావులతో ఎరిత్రియా, సోమాలియా లాంటి దేశాలు. ఎంతసేపు ప్రపంచం అంటే అమెరికా కనపడుతుంది. ప్రపంచంలో అగ్రస్థానం ఉన్నారు కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. ఒక నిమిషం చెప్పండి దయచేసి. ఇవాళ అరే స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాత్రూములు లేకపోతే 20 ఏళ్ళ నుంచి, రోడ్లు లేకపోతే, గుక్కెడు నీళ్లు లేకపోతే తాగటానికి ఏ ప్రపంచంతో మీరు అన్నట్టు సోమాలియాతో పోలుస్తున్నారంటే సరే ఓకే, ఆ రకమైన అంటే నిజంగా బాగుపడ్డ దేశాలతో పోలుస్తున్నారా, లేకపోతే అడగారి అట్టడుగురు పడిపోయిన దేశాలతో పోలుస్తున్నారా? నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం కదా సార్, ఏం చేస్తున్నారండి మధ్యలో భారతీయ జనతా పార్టీ చేస్తుంది కానీ రామకోటి గారు నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మొట్టమొదటిసారి అధికారంలోకి రాలేదు, ఓ 10 ఏళ్ళు మీరు చేశారు, ఇవాళ మోడీ గారు చేస్తున్నారు, 2 ఏళ్ళు అయిపోయింది. ఫైబర్ గ్రిడ్ కి సంబంధించి నేను ఫైబర్ గ్రిడ్ చెప్తాను. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కేబుల్ ఆపరేటర్స్ అందరినీ కూడా ఎంఆర్ఓల ద్వారా, పోలీస్ ఆఫీసర్స్ ద్వారా పోలీస్ స్టేషన్స్ కి పిలిపించి కంపల్సరీగా సంతకాలు పెట్టించుకున్నారా లేదా? శాంక్షన్ చేసింది. కావాలంటే కూడా చెప్తా, మీరు చెప్పిందాన్ని నేను డినై చేయడం లేదు. నేను కేబుల్ ఆపరేటర్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మీరు అన్నది నేను డినై చేయడం లేదు. గౌతమ్ రెడ్డి గారు కేబుల్ ఆపరేటర్లు కానీ మిగతా వాళ్ళని కానీ పిలిపించారు, పవర్ ప్రెషర్ ఉపయోగించి వాళ్ళని ఇది చేశారు అన్నది వాస్తవమే కావచ్చు, కాదంటలా. ఎందుకంటే అది గతంలోనూ జరిగింది, మన దగ్గరే కాదు తమిళనాడులో కూడా జరిగింది, అన్ని చోట్ల జరుగుతుంది. సో పవర్ లో ఉన్నవాడు చేసే అది ఆనవాయితీగా వస్తుంది. రామకోటి గారు ముగిస్తా, మీతో ముగిస్తాను. రామకోటి గారు ప్లీజ్. రామకోటి గారు కూడా ఒక మాట సార్, స్వచ్ఛ భారత్ మీద సంబంధించి పన్నేస్తున్నారండి. చెప్పండి రామకోటి గారు చెప్పండి. ఇది గౌతమ్ రెడ్డి గారు చెప్పినట్టుగా 140 కోట్ల రూపాయల కోసం కాదు, 200 కోట్లు కాదు, ప్రజలకి సర్వీస్ అందజేసే కార్యక్రమంలో ప్రజలు సక్రమ మార్గంలో పెట్టే దాంట్లో దోచుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే విశాఖపట్నంలో హెచ్ఎం టీవీ రావట్లా. ఏంటండి అంటే ఇక్కడ టీవీ రావడం కోసం అయితే మీరు ఒక 40 లక్షలు 50 లక్షలు కట్టమంటున్నారు. ఇలాంటి కార్యక్రమం రాకుండా ఫైబర్ గ్రిడ్ కార్యక్రమం వస్తే ప్రజలందరికీ స్వచ్ఛందంగా కార్యక్రమాలు వస్తాయి. ఇవి ముందు ఆలోచించాలి. రెండోది ఆయన చెబుతున్నాడు స్వచ్ఛ భారత్ కోసం అని. ఇలాంటి వాటిలో నిర్మాణాత్మక ప్రయత్నం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఆయన తప్పకుండా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి. రెండో విషయం ఏంటంటే స్వచ్ఛ భారత్ మీద పన్నేస్తున్నారు అంటున్నారు. దాంట్లో రాంగ్ ఏంటంటే ఈ భారత ప్రజల యొక్క ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇందాక మిత్రులు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చెప్పారు, భారత్ లో బాత్రూములు లేవండి, ఆడపిల్లలు బడిలోకి వెళ్ళట్లేదు అన్నారు. వీటన్నిటి కోసం చేసే కార్యక్రమాలు, మంచి కార్యక్రమాల్లో పన్నేస్తే వచ్చిన నష్టం ఏముంది? ఇదేమన్నా మనం ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో దాంట్లో సర్వీస్ ట్యాక్స్ చేస్తున్నారు. దాన్ని అర్థం చేసుకోండి గౌతమ్ రెడ్డి గారు. ఈ విధమైనటువంటి మీరు విశాఖపట్నంలో విషయాల్లో మీరు కూడా ఎంటర్ అయ్యి అభివృద్ధి కార్యక్రమాలు కనుక అడ్డు తగిలితే ప్రజలు మాత్రం తప్పకుండా మిమ్మల్ని పక్కన పెడతారు. కానీ మంచి కార్యక్రమాలుగా యాక్సెప్ట్ చేయండి, చెడు కార్యక్రమాలను విమర్శించండి.
మీ దృష్టిలో చెడు కార్యక్రమం ఏంటో చెప్పండి. ఒకటి కూడా చెప్పలేదు. రైట్ రైట్ రామకోటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రామకోటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ మళ్ళా స్వచ్ఛ భారత్ చేయటం మంచిదే. వారు చెప్పారు 60,000 స్కూళ్ళకి స్వచ్ఛ భారత్ చేయటం 600 స్కూళ్ళ కరెంట్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. మరలా మన మీద 600 కరెంట్ లేదు స్కూల్ ఫైబర్ కిట్ ఏం చెప్తున్నారు రెడ్డి గారు? రైట్ గౌతమ్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమ్ రెడ్డి గారు అండ్ రామకోటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రేణుక గారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. ఇక ఇది ఇలా ఉంటే దేశంలో జమిలీ ఎన్నికలు తీసుకురావాలి, దేశంలో పార్లమెంటుకి రాష్ట్రాలకి అసెంబ్లీలకి ఒకేసారి ఎన్నికలు జరపాలని బీజేపీ తహతహలాడుతోంది. ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుంది? గతంలో అద్వానీ ఒకసారి 2 సార్లు ఈ ప్రతిపాదన చేశారు, బీజేపీ కూడా ఆ మధ్య చేసింది. మళ్ళీ తాజాగా ఇటీవల జరిగిన పదాధికారుల సమావేశంలో కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలోచన చేస్తూ దీని మీద వర్కౌట్ చేయాల్సిందిగా చెప్పిన సమాచారం. ఎందుకు బీజేపీ జమిలీ ఎన్నికలకు ఆలోచిస్తోంది? ఇది సాధ్యమా? ఎవ్రీ టైం ఇది సాధ్యమో? ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తూ ప్రభుత్వాలను కూలదోస్తున్న ఈ తరుణంలో మళ్ళీ అన్ని రాష్ట్రాలకు కేంద్రానికి ఒకేసారి పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు